ఈరోజు కథ గోవిందరాజు చిట్కా. గోపాలపురంలో గోవిందరాజుని తెలివైన వాడుండేవాడు. అతడి ప్రత్యేకత ఏంటంటే, ఎవడైనా ఎదుటివాణ్ణి లౌక్యంగా మోసగిస్తే ఆ మోసగించిన వాణ్ణి తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయడం. ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందరశెట్టి ఇంట్లో కేదారనాథ వ్రతం చేయించాడు. వ్రతం పూర్తయ్యాక సుందరశెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయం పాకం ఇచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావలా పెట్టి నమస్కరించాడు. సుబ్రహ్మణ్యం ఆ అతి తక్కువ దక్షిణను బొడ్లో దోపుకుంటూ, శెట్టిగారు, 4 రూపాయలు ఇచ్చినా వరహదక్షిణ ఇచ్చినట్టు ఉండేది, బొత్తిగా రూపాయి పావలా ఏంటండి, మీ తాహతకు తగ్గట్టుగా లేదు అన్నాడు. శెట్టి నవ్వి, శాస్త్రిగారు, అచ్చి వచ్చిన పని చేయటం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్ళ కాలం నుంచి 7 తప్పకుండా కేదారనాథ వ్రతం చేస్తున్నాము. అదే పూజ, అదే కథ, అలాగే అదే దక్షిణ ఇవ్వడం అచ్చి వస్తుంది అని మా నమ్మకం. అందుచేతనే రూపాయి పావలా ఆనవాయితీగా ఇచ్చాను, ఏమీ అనుకోకండి అన్నాడు. పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వస్తుండగా దారిలో తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని ఉన్న గోవిందరాజు కనిపించాడు. శెట్టి తనను తగిన విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరకు పోయి అతడి పక్కన కూర్చుని తను శెట్టి చేత కేదారనాథ వ్రతం చేయించి వస్తున్నానని చెప్పాడు. గోవిందరాజు పురోహితుడి ముఖంలో ఏమాత్రం సంతోషం లేకపోవడం గమనించి, శెట్టి ఈ మధ్య వ్యాపారంలో లాభాల మీద లాభాలు గడిస్తున్నాడు, అయినా దక్షిణ భాగం ముట్ట చెప్పలేదన్నమాట అని అడిగాడు. ఆ సంగతే నీకు చెబుదామని వచ్చాను. శెట్టి చచ్చిన పీనుకి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరపడతాయో అని లెక్కలు తయారు చేసుకొని, కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చే పిసిని కొట్టు, అచ్చి వచ్చిందని చెప్పి రూపాయి పావలా దక్షిణ ఇచ్చాడు అని జరిగింది చెప్పాడు పురోహితుడు. ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి, ఆ శెట్టి అచ్చి వచ్చింది కదా అని తాతల కాలం నాడు ఉన్న ధరలకే వస్తువులు అమ్మడం లేదు. శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావలాకు కుంచుడు బియ్యం వచ్చేవి, ఈనాడు 5 రూపాయలు. ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదారనాథ వ్రతం రూపాయి పావలా దక్షిణకి చేయించిన మీ పూర్వీకుల గురించి, అందుచేత నువ్వేం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు. పురోహితుడు ఆ సలహాకు చాలా సంతోషించి ఆ సాయంత్రం శెట్టి దుకాణానికి వెళ్ళాడు. కుంచెడు బియ్యం కొలిపించుకొని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావలా ఇచ్చాడు. శెట్టి ఆశ్చర్యపోతూ అదేమిటి అని అడిగాడు. శెట్టిగారు, మీరు మీ తాత ముత్తాతల కాలం నాటి కేదారనాథ వ్రతం చేయించుకొని నన్ను ఆ కాలం నాటి పురోహితుడిగా భావించి అచ్చి వచ్చింది కనుక వారిచ్చినట్టే రూపాయి పావలా దక్షిణ ఇచ్చారు. నేను ఆ రూపాయి పావలాను మా తాత ముత్తాతల కాలంలోనే మార్చుకొని కొంచెడు బియ్యం తీసుకొని వెళుతున్నట్టుగా భావించాను. ఇది మాకు పౌరహిత్యంలో తాతల కాలం నుంచి అచ్చి వచ్చిందే అన్నాడు పురోహితుడు. సంగతి అర్థమై దుకాణం దగ్గర ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. శెట్టి సిగ్గుతో తల వంచుకున్నాడు. పురోహితుడికి ఇంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజని వారందరికీ తెలుసు. జనం అతన్ని తెలివైనవాడు, మంచి లౌక్యుడు అని మెచ్చుకోసాగారు. అయితే గోవిందరాజు మాత్రం వాళ్లతో మనం తేలిగ్గా మోసపోయే విషయాలలోని మెలికలు కనిపెట్టి ఆ మెలికను మనను మోసగించిన వాళ్లకు బిగుసుకునేలాగా సలహా ఇవ్వడం లౌక్యం కాదు, తెలివితేటలు కాదు. నేను పురోహితుడు సుబ్రహ్మణ్యం విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే, అయినా చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు. ఏమైనా ఆ తర్వాత 1-2 విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయడంతో గ్రామంలో తమకు ఏదైనా సమస్య వస్తే చాలు, గోవిందరాజు ఏమైనా చిట్కా ప్రయోగిస్తాడేమో కనుక్కుందాం అంటూ అతడి దగ్గరకు వచ్చేవారు. ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు 2 ఆడపిల్లలతో గోపాలపురం వచ్చింది. ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్న వదినగారు మాత్రం సూటిపోటి మాటలతో తేరగా ఇంట చేరి తింటున్నారు దిక్కుమాలిన సంత అంటూ విసుక్కునేది. ఆ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని పూటకూళ్ళు పెట్టడం ప్రారంభించింది.
గోపాలపురం చుట్టుపక్కల గ్రామాల సంతలకు కూడలి కావడంతో ఆమె పెట్టే భోజనం పలహారాలు రుచిగాను శుచిగాను ఉండడంతో జనం బాగా రాసాగారు. అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పూటకూళ్ళ ఇల్లు నడుపుతున్నాడు. అక్కాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినసాగింది. వాడు 2 కిరాయి మనుషులను పురమాయించి అక్కాయమ్మ పూటకూళ్ళ ఇంటికి భోజనానికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకలను పులుసు కూరల్లో వేసి బయటికి తీసి, ఏం కలికాలం, అన్నం అమ్ముకోవడమే పాపం, పైగా అందులో బొద్దింకలు, ఇలాంటి భోజనం పెట్టిన వాళ్ళు నరకానికి పోతారు అని కేకలు పెడుతూ పిస్తరి ముందు నుంచి లేచిపోయారు. దీంతో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్ళల్లో కలకలం బయలుదేరింది. వాళ్ళు వంటకాలు తయారు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉన్నందుకు అక్కాయమ్మను గట్టిగా చివాట్లు పెట్టారు. కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషులను పంపి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటిని అల్లరిపాలు చేయసాగాడు. ఒకరోజు అన్నంలో మేకులు వచ్చేవి, మరొక రోజు శాకాహారంలో ఉడికించిన మాంసం ముక్కో చేప ముక్కో వచ్చేది. దాంతో పూటకోళ్లకు వచ్చే వాళ్ళు తగ్గిపోసాగారు. ఇదంతా తనంటే ద్వేషం ఉన్న వాళ్ళు చేస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది. ఆమె ఒకరోజు గోవిందరాజు దగ్గరకు వెళ్ళి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురుమంది. గోవిందరాజు ఆమెతో, యాచకుడికి యాచకుడే శత్రువు, అలాగే వ్యాపారికి వ్యాపారే శత్రువు. తన పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని కిట్టప్ప ఈ అల్లరి పనులు చేస్తూ ఉండాలి. నువ్వొక పని చెయ్యి, గుండప్పతో మాట్లాడు. వాడికి నా అనేవాళ్ళు లేరు, 10 మందిని తన్నగల సత్తా సాహసం ఉంది. వాడు కూలి పని చేసుకొని నిజాయితీగా పొట్టపోసుకుంటున్నాడు. వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు, వాడు నీకు రక్షకవచమవుతాడు అన్నాడు. అక్కాయమ్మ గుండప్పకు కబురు చేసి, వాడితో మగదిక్కు లేకపోవడంతో నేను అందరికీ అలుసైపోయాను. ఎవరో నా పూటకోళ్ళ ఇంటికి చెడ్డ పేరు తేవాలని భోజన పదార్థాల్లో అవి ఇవి కలుపుతున్నారు. నువ్వు నాకు అండగా నిలబడు, నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తొణమో పణమో ఇచ్చుకుంటాను అన్నది. ముందు గుండప్ప అక్కాయమ్మ తనను కిరాయి గుండాగా భావించిందని మండిపడ్డాడు. తర్వాత గోవిందరాజు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకేదో మేలుందని సరేనన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే గుండప్ప అక్కాయమ్మ ఎంట చేరాడు. వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంట పనుల్లో అక్కాయమ్మకు సాయపడసాగాడు. యుక్త వయస్కురాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణ వాడికి బాగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా రోజులు గడిచే కొద్దీ వాడి పట్ల ఎంతో ఆదరభావం చూపసాగింది. నా అనేవాళ్ళు లేని తను అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడు స్థిరపడిపోవచ్చని, బహుశా గోవిందరాజు చిట్కాలో రహస్యం ఇదేనేమో అనుకొని సాగాడు గుండప్ప. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు కిట్టప్ప మళ్ళీ 2 కిరాయి మనుషులను అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బలప ముక్కలను కూరలో వేసి బయటికి తీస్తూ ఏదో అనబోయేంతలో గుండప్ప వాళ్ళ మెడలు పట్టుకొని లేవనెత్తి 2 దెబ్బలు వేసి, ఈ అల్లరి పని చేసేందుకు మిమ్మల్ని పంపిన వాళ్ళెవరో చెప్పండి, నిజం చెప్పండి, లేకపోతే చర్మం వల్చేస్తాను అని గట్టిగా గదమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్ళు తమను కిట్టప్ప పంపాడని చెప్పేశారు. అప్పటికప్పుడు 4 పెద్ద మనుషులు పోగయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరకు లాక్కుపోయారు. గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, గోవిందరాజు, గుండప్పను అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టిన చిట్కా నీదని ఇప్పటికి గ్రహించాను. నా పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతినిపోతుందన్న కసి కొద్దీ నేనే కిరాయి వాళ్లను ఆమె ఇంటికి పంపాను. నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. కిట్టప్ప, శిక్ష విధించేందుకు నేను గ్రామాధికారిని కాదు. ఒకటి గుర్తుంచుకో, ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు. ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది. ఈ జరిగిన దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమ దుష్టుడి కింద జమ కట్టేస్తారు. నీకున్న ఇతరత్రా చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతినిపోగలవు. నీకు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలంటే ఒక పని చెయ్యి. అక్కాయమ్మ 2వ కూతుర్ని నీ కొడుక్కో చేసుకో. 4 చెప్పు.
దుండగుల బారి నుంచి పూటకుళ్ళ వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో అక్కాయమ్మకు తెలియజెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషులను పంపానని నమ్మబలుకు. ఆ తర్వాత అదంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు. కిట్టప్ప గోవిందరాజు ఇచ్చిన సలహా ప్రకారమే చేశాడు. గోవిందరాజు చిట్కా పుణ్యమా అంటూ ఏ శ్రమ లేకుండా అక్కాయమ్మ కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతుర్ని పెళ్ళాడి ఆమె సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూటకూళ్ళను నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు. కిట్టప్పకు కోడలితో పాటు పోయిన గౌరవం నిలబడింది. ఇలా కథ సుఖాంతం అవడంతో గోవిందరాజు చిట్కా మరోసారి గ్రామమంతా ప్రచారమైంది. కథ సమాప్తం. తరువాతి కథ చెల్లని సరుకు. బలుసులపాలెం కరణం పేరు బుల్లయ్య. ఒకనాడు ఆయన వీధి చావిడిలో కూర్చొని కర్ణికపు లెక్కలేవో చూసుకుంటూ ఉండగా ఆయన భార్య లలితాంబ వచ్చి అమ్మాయికి సీమంతం చేయడానికి సాయంత్రం పొన్నపల్లిలోని మన వియ్యంకుల వారింటికి వెళ్ళాలి. పేరంటం సందర్భంగా పంచడానికి మిఠాయిలు కావాలి. ఆ విషయం ఉదయం చెప్పాను. ఆ విషయం గుర్తుందా అని అడిగింది. గుర్తులేకనే, ఇప్పుడే ఆ పని చూస్తాను అని భార్యను లోపలికి పంపి వీధిన పోయే వారి మీద ఒక కన్ను, తన లెక్కల మీద ఒక కన్ను వేసి కూర్చున్నాడు బుల్లయ్య. ఇంతలో ఆధారిగా వచ్చాడు సాంబయ్య అనే చిన్న రైతు. బుల్లయ్య అతన్ని పిలిచి తగ్గు స్వరంతో ఏదో మాట్లాడి పంపాడు. మరి కాసేపటికి అటుగా వచ్చిన పేరయ్యను పిలిచి అతడితోనూ ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య. ఏదో వ్యవహారంలో పడి మిఠాయిల సంగతి మరిచినట్టున్నారే అంటూ మళ్ళీ వచ్చింది లలితాంబ. లేదు లేదు, ఆ పనిలోనే ఉన్నాను అంటూ బదిలిచ్చిన భర్తను అనుమానంగా చూస్తూ తిరిగి లోపలికి వెళ్ళింది లలితాంబ. ఆ తర్వాత కొద్దిసేపటికి దారి వెంట పోతున్న మరిద్దరిని పిలిచి ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య. ఇంటిలోనే ఉండి ఒక కన్ను ఇటు వేసి ఉంచిన లలితాంబ తిరిగి బయటకు వచ్చి దారిన పోయే వాళ్ళను పిలిచి అది ఇది మాట్లాడుతున్నారు కానీ మిఠాయిలు తప్పించమన్న మాట ఆ మాత్రం చెవికెక్కించుకున్నట్టు లేదు అన్నది నిష్ఠూరంగా. చూస్తున్నావుగా, ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ మిఠాయిలు కొని తెచ్చే పని మీద వెళ్ళిన వాళ్లే అన్నాడు బుల్లయ్య నవ్వుతూ. నేనింత వెర్రిదాన్ని కాదులేండి. మిఠాయిలు తేవడానికైతే మీరింతమందిని ఎందుకు పంపుతారు? ఒక్కరు చాలరా. అందువల్ల నా ఎదురుగా ఒక మనిషిని పిలిచి మిఠాయిలు తెమ్మని అతడికి మీరు పురమాయించేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదు అన్నది లలితాంబ గట్టిగా. మిఠాయిలు కొనాలని మనం అనుకున్నా అమ్మడానికి ఆ గురువయ్య శెట్టి ఇంకా సిద్ధంగా లేడు అన్నాడు బుల్లయ్య నవ్వుతూ. ఇది మరీ చోద్యంగా ఉంది. అతగాడు అమ్మేది ఏ ఇల్లో పొలమో కాదు గదా, దుకాణం తెరిచేదే అమ్మడానికి. మరి ఇంకా సిద్ధం కాకపోవడం ఏంటి? అసలు విషయం ఏమిటే చెప్పరాదా అన్నది లలితాంబ కోపంగా. బాగుంది, అలా అడుగు చెబుతాను. నేను నిన్ననే గురవయ్య శెట్టి దుకాణానికి వెళ్ళి మిఠాయిల ధరలు వివరించాను. లడ్లు కానీ మైసూరుపాకులు కానీ మణుగు 20 రూపాయలకు తగ్గేది లేదన్నాడు. సరుకు నాణ్యంగా రుచిగా ఉంది. అతడు దగ్గర తగ్గించేందుకు ఒక ఉపాయం ఆలోచించాను. దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా వెళ్ళి శెట్టి దుకాణానికి వెళ్ళి ధరలు విచారించి సరుకు రుచి చూస్తారు. ఆ తర్వాత ఈ మిఠాయికి వాడిన పిండి కల్తీలా ఉంది అని, సరుకు నిలవ ఉన్నట్టుందని, వాడిన నెయ్యిలో ఏదో లోపం ఉందని, ఇలా రకరకాలుగా వంకలు పెట్టి కొనకుండా వెళ్ళిపోతారు. నలుగురు ఒకే రకంగా అనేసరికి గురవయ్య శెట్టికి తన మిఠాయిల్లో నిజంగానే ఏదో లోపం ఉందని గట్టిగా నమ్మకం కలుగుతుంది. ఆ సరుకును వదిలించుకోవడానికి ధరను సగానికి సగం తగ్గిస్తాడు. గురవయ్య అలా ధరలు తగ్గించి సరుకు అమ్మడానికి సిద్ధం కాగానే వాటిని కొని తెమ్మని నేను పంపిన వాళ్లకు చెప్పాను అంటూ బదిలిచ్చాడు బుల్లయ్య. ఇంతలో చిట్టయ్య పెద్ద సంచి నిండుగా మిఠాయిలు నింపుకొని వస్తూనే, అయ్యా, మీరు అన్నట్టుగానే గురవయ్య శెట్టి ధరలు సగానికి సగం తగ్గించాడు. ఈరోజు మణుగు మిఠాయి ధర 10 రూపాయలే అన్నాడు పొంగిపోతూ. తన భర్త కూర్చుని ఉన్న చోటు నుంచి కదలకుండా ఇంత తంత్రం నడిపినందుకు అతడి కేసి అబ్బురంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది లలితాంబ. కథ సమాప్తం. తర్వాతి కథ పెంపుడు కొడుకు. ఒక గ్రామం చివరన అడవికి దగ్గరగా కుటీరం వేసుకుని ఒక వయసు మళ్ళిన స్త్రీ తన కొడుకు సహాయంతో జీవిస్తూ ఉండేది. ఆమె రోజు అడవికి వెళ్ళి మోదుగా ఆకులు,
చీపురు పుల్లలు తెచ్చేది. మోదుగా ఆకులతో విస్తళ్ళు కుట్టేది. చీపురు పుల్లలతో చీపరి కట్టలు కట్టేది. అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది. ఒక్కోసారి ఎండు పుల్లలు ఏరుకుని వచ్చేది. ఆమె కొడుకు వట్టి అప్రయోజకుడు. తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు. సోమరిపోతులా తినేవాడు. తల్లి వాణ్ణి లక్ష్య పెట్టడం మానేసింది. వాడు కూడా తల్లితో విసిగి ఎటో వెళ్ళిపోయాడు. ఆమెకు క్రమంగా శక్తి ఉడుగుతూ వస్తూ ఉంది. ఒకనాడు అడవిలో పుల్లలు ఏరుతూ ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు. వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటి మడుగు నుంచి తామరాకుతో నీరు తెచ్చి ముసలిదాని ముఖాన చల్లి కొద్దిసేపటికల్లా స్పృహ తెప్పించాడు. ముసలిది లేచి కూర్చుని, "ఎవరినైనా నువ్వు?" అని అడిగింది. "నేను దిక్కులేని ఒంటరిగాణ్ణి. తల్లి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఎక్కడన్నా ఎవరన్నా దగ్గర పెట్టుకుంటారేమోనని ఊళ్ళ వెంట తిరుగుతున్నాను" అన్నాడు యువకుడు. ముసలిది లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికి ఎత్తుకుపోయింది. యువకుడు ఆమెను వారించి మూట తన నెత్తిన ఎత్తుకొని, "పదమ్మా, దీన్ని నేను మీ ఇంటికి తెస్తానన్నాడు. ఇంటికి వెళ్ళాక ముసలిది వాడితో, "నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు నాయనా. అందువల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు" అన్నది. వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ముసలిదాన్ని వెంటే ఉండి ఆమెను ఏ పని చెయ్యనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుగ్గా చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ముసలిదిప్పుడు మోదుగాకుల కోసము, మూలికల కోసము మాత్రమే అడవిలోకి అప్పుడప్పుడు వెళుతూ ఉంది. మిగతా పనులన్నీ ఆ యువకుడే చూసుకుంటున్నాడు. ఇద్దరూ తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు. ఖర్చుకు పోగా డబ్బులు మిగులుతున్నాయి. ముసల్దాని కొడుకు ఒకనాడు ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు. ఇంటి పరిస్థితి బాగైందని గ్రహించాడు. తల్లిని డబ్బు కోసం పీడించాడు. తల్లి చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నది. ముసలిదాని అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు. కొత్తవాణ్ణి ఏ విధంగానన్నా భయపెట్టి ఇంటి నుంచి పంపేస్తే తల్లి తనని ఆదరిస్తుందని వాడి నమ్మకం. వాళ్ళు ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఆమె డబ్బంతా మూటగట్టి రహస్యంగా ఒకచోట దాచి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పారేసి కుయ్యో ముర్రో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ముసలిదాన్ని అసలు కొడుకు వచ్చాడు. ఇంట్లో దొంగలు పడ్డారని ముసల్ది చెప్పింది. "నువ్వు వట్టి పాపిష్టిదానివి. డబ్బు నాకు ఇయ్యమంటే ఇచ్చావు కాదు. నీకు తగిన శాస్తే జరిగింది. నీ మొహం చూస్తే పాపం. ఇకపై నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను" అంటూ ముసలిదాని అసలు కొడుకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోకముందే ముసలిదాని పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు. తర్వాత వాడు ముసలిదాన్ని ఓదార్చుతూ, "ఏడవకమ్మా, ఆ డబ్బు పోతే పోయింది. మనం సంపాదించిన డబ్బే కదా, మళ్ళీ కష్టపడి సంపాదించుకుందాం" అన్నాడు. "డబ్బెక్కడికి పోయింది నాయనా, ఆ వెధవ వెళ్ళిపోయాడు. దీంతో వాడి పీడ విరగడైంది. డబ్బు భద్రంగానే ఉంది" అంటూ ముసలిది దాచిన చోటు నుంచి డబ్బు మూట బయటకు తీసింది సంతోషంగా. కథ సమాప్తం.